కుట్టు మెషిన్ యొక్క నెలవారీ సంరక్షణ. రోజూ చేసే ఆయిలింగ్ కుట్టు మిషను లోపల పేరుకుపోయిన దారపు ముక్కలన్నింటినీ మరియు మురికిని శుభ్రం చేయలేదు. కాబట్టి కనీసం నెలకు ఒక్కసారి కుట్టు మిషన్ను శుభ్రం మరియు ఆయిలింగ్ చేయటం మిషను దీర్ఘకాల మన్నికకు అవసరం. మీరు వీటిని నిర్వహించటం వలన ఏదైనా పేరుకుని ఉంటే దానిని తొలగించగలరు. లక్ష్యాలు. ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇది చేయగలరు. అవసరమైన పనిముట్లు మరియు సామాగ్రి సహాయంతో ట్రెడిల్ కుట్టు మిషన్ను శుభ్రం చేసి నూనె వేయటం. ట్రెడిల్ కుట్టు మిషన్ను శుభ్రం మరియు ఆయిలింగ్ చేయటానికి మీకు కావలసిన పనిముట్లు మరియు సామాగ్రి: ఒక మధ్య రకం స్క్రూడ్రైవరు, ఒక పెద్ద స్క్రూడ్రైవరు, దుమ్ము దులపటానికి ఒక చిన్న బ్రష్, పట్టకారు, ఒక పొడవైన సూది, ఒక నూనె సీసా, ఒక శుభ్రమైన వస్త్రం మరియు సమాన పరిమాణంలో కిరసనాయిలు మరియు నూనె. ఈ పనిముట్లు మరియు సామాగ్రిని కుట్టు మిషన్కు దగ్గరగా ఉంచండి. కుట్టు మిషన్ యొక్క నెలవారీ సంరక్షణ 10 సులభ దశలలో చేయవచ్చు. వీటిని మనం చూద్దాం. 1వ దశ: బాండ్ వీల్ బెల్ట్, సూది, ప్రెషర్ ఫుట్, థ్రోట్ ప్లేట్, స్లైడ్ ప్లేట్ మరియు ఫ్రంట్ ప్లేట్ను తొలగించండి. ముందుగా బాండ్ వీల్ నుంచి బెల్ట్ తొలగించండి. దీనికోసం దారం లేకుండా కుట్టు మిషను తొక్కండి. తర్వాత బెల్ట్ షిఫ్టర్ లాగండి. బెల్ట్ తొలగించటం వలన మిషన్ హెడ్ నుంచి మిషన్ బెడ్ను పైకి ఎత్తటానికి లేదా తొలగించటానికి మీకు అవకాశం కలుగుతుంది. ముందుకు కొనసాగే ముందు మధ్య రకం స్క్రూడ్రైవర్ ఉపయోగించి మీరు సూది మరియు ప్రెషర్ ఫుట్ తొలగించాలి. సూది మరియు ప్రెషర్ ఫుట్ తొలగించకుండా మిషన్ హెడ్ శుభ్రం చేస్తే మీ చేతిని గాయపరుచుకునే అవకాశం ఉంది. స్క్రూలను తిరిగి మిషన్కు బిగించండి మరియు మీరు తొలగించిన సూది, ప్రెషర్ ఫుట్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. తరువాత మీరు పెద్ద స్క్రూడ్రైవర్తో థ్రోట్ ప్లేట్ మరియు స్లైడ్ ప్లేట్ తొలగించవచ్చు. ఇంకా ఫ్రంట్ ప్లేట్ను పెద్ద స్క్రూడ్రైవర్తో తొలగించండి. రెండవ దశ: మిషన్ హెడ్ను హింజెస్ మీద ఉంచండి మరియు షటిల్ తొలగించండి. ఏ భాగాలనైనా శుభ్రం చేసే ముందు మీరు కుట్టు మిషన్ హెడ్ వంచి హింజెస్ మీద ఉంచటం అవసరం. కుట్టు మిషన్ హెడ్ను హింజెస్ మీద సరిగ్గా ఉంచటానికి అదనపు జాగ్రత్తను తీసుకోండి. లేకపోతే అది కింద పడి పాడైపోవచ్చు. ఇప్పుడు బాబిన్ కేస్ తొలగించండి. ఆ తర్వాత ఒక పెద్ద స్క్రూడ్రైవర్ ఉపయోగించి షటిల్ తొలగించండి. స్క్రూలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. మిషన్ హెడ్ను మిషన్ బెడ్ మీద ఉంచండి. కుట్టు మిషన్ను ఎప్పుడు పైనుండి కిందకి శుభ్రం చేయండి. మీరు క్రింద నుంచి పైకి శుభ్రం చేస్తే పైనుంచి దుమ్ము మిషన్ యొక్క దిగువ భాగం మీద పడి దిగువ ప్రదేశాన్ని మీరు మరోసారి శుభ్రం చేయాల్సి వస్తుంది. 3వ దశ: మిషన్ హెడ్ను పట్టకారు, మొన ఉన్న పొడవైన సూది మరియు ఒక చిన్న బ్రష్తో శుభ్రం చేయటం ప్రారంభించండి. మీరు ఇప్పుడు ఫ్రంట్ ప్లేట్ శుభ్రం చేయటం ప్రారంభించవచ్చు. మిషన్ యొక్క హెడ్ శుభ్రం చేయటానికి పట్టకారు, మొన ఉన్న పొడవైన సూది మరియు చిన్న బ్రష్ ఉపయోగించండి. పట్టకారు ఉపయోగించి ఫీడ్ డాగ్ శుభ్రం చేయవచ్చు. 4వ దశ: కుట్టు మిషన్ హెడ్ వంచి కుట్టు మిషన్ హెడ్ యొక్క దిగువ ప్రదేశాలను శుభ్రం చేయండి. కుట్టు మిషన్ హెడ్ను మరలా వంచి
దానిని హింజెస్ మీద ఉంచండి. మీరు పట్టకారు సహాయంతో శుభ్రం చేయటాన్ని కొనసాగించవచ్చు. పట్టకారు దుమ్ము తుడవటానికి చిన్న బ్రష్ ఉపయోగించండి. మెషిన్ హెడ్ యొక్క అడుగున ఉన్న గ్రూవ్ శుభ్రం చేసేటప్పుడు బాగా శ్రద్ధ చూపించండి. లేకపోతే పేరుకున్న కొంత దుమ్ముని మీరు చూడకపోవచ్చు. 5వ దశ. షటిల్ యొక్క ప్రతి భాగాన్ని విడదీయండి మరియు పట్టకారు సహాయంతో ప్రతి భాగాన్ని శుభ్రం చేయండి. షటిల్ పట్టుకొని దాని వివిధ భాగాలకు బిగించి ఉన్న స్క్రూలను తొలగించండి. షటిల్ యొక్క ప్రతి భాగాన్ని శుభ్రం చేయడానికి పట్టకారు ఉపయోగించండి. ఇప్పుడు షటిల్ యొక్క వివిధ భాగాలను కలిపి బిగించండి. బ్రష్ ఉపయోగించి ఫ్రంట్ ప్లేట్తో కప్పబడి ఉన్న భాగాలను శుభ్రం చేయండి. బాబిన్ కేస్ను మొన ఉన్న పొడవైన సూది ఉపయోగించి శుభ్రం చేయండి. ఆరవ దశ. నూనె మరియు కిరసనాయిలు కలిపి మెషిన్ హెడ్ యొక్క తిరిగే భాగాలలో మరియు వివిధ కీళ్లలో నూనె బొట్లు వేయండి. సమాన పాళ్లలో మిషన్ నూనె మరియు కిరసనాయిల్ను తీసుకోండి. నూనె మరియు కిరసనాయిల్ను కలిపి ఈ మిశ్రమాన్ని సీసాలోకి నింపండి. నూనె మిశ్రమాన్ని బాగా కలపండి. మిషన్ అడుగున ఉన్న తిరిగే భాగాలు మరియు కీళ్లలో నూనె బొట్లు వేయండి. మెషిన్ హెడ్ అడుగు భాగాలలో నూనె వేసిన తర్వాత ఫ్లై వీల్స్ తిప్పి మీరు నూనె వేసిన భాగాలన్నింటికి నూనె చేరినట్లు నిర్ధారించుకోండి. ఒక శుభ్రమైన గుడ్డను తీసుకొని కొన్ని నూనె బొట్లు వేసి మెషిన్ హెడ్ యొక్క అడుగు ప్రదేశాలను శుభ్రం చేయండి. మెషిన్ హెడ్ను తిరిగి మిషన్ బెడ్ మీదకు తీసుకురండి. ఇప్పుడు మీరు ఫ్రంట్ ప్లేట్తో కప్పబడి ఉన్న భాగాలకు నూనె వేయవచ్చు. గుడ్డ మీద నూనె వేసి ఫ్రంట్ ప్లేట్తో కప్పబడి ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయండి. ఒక పెద్ద స్క్రూడ్రైవర్ ఉపయోగించి ఫ్రంట్ ప్లేట్తో కప్పబడి ఉన్న స్థలం లోపల గుడ్డను దూర్చండి. ఫ్లై వీల్కు మరియు కీళ్ల భాగాలకు నూనె రాయండి. గుడ్డ మీద నూనె వేసి ప్రదేశాలను శుభ్రం చేయండి. మిషన్ హెడ్ వెనుక ఉన్న గుండ్రటి ఇనుప ప్లేట్ను తొలగించి లోపలి భాగాలకు నూనె వేయండి. ఫ్లై వీల్స్ తిప్పి గుండ్రటి ఇనుప ప్లేట్తో కప్పబడిన తిరిగే భాగాలన్నింటికి నూనె చేరినట్లు నిర్ధారించుకోండి. గుడ్డను ఉపయోగించి మీరు ఇప్పుడే నూనె వేసిన లోపలి భాగాలను తుడవండి. 7వ దశ. మిషన్ హెడ్ నుంచి మీరు తొలగించిన భాగాలన్నింటినీ బిగించండి. మిషన్ హెడ్ను వంచి హింజెస్ మీద ఉంచండి. షటిల్ను తిరిగి మిషన్ హెడ్లో బిగించండి. మీరు ఇప్పుడు బాబిన్ కేస్ను షటిల్లో బిగించవచ్చు. మిషన్ హెడ్ను క్రిందికి మిషన్ బెడ్ మీదకు తీసుకురండి. థ్రోట్ ప్లేట్ను పెద్ద స్క్రూడ్రైవర్ ఉపయోగించి బిగించండి. ఫ్రంట్ ప్లేట్ను పెద్ద స్క్రూడ్రైవర్ ఉపయోగించి బిగించండి. మరలా మిషన్ హెడ్ను వంచి స్లైడ్ ప్లేట్ను లాక్స్లోకి జాగ్రత్తగా నొక్కుతూ బిగించండి. ప్రెషర్ ఫుట్ని బిగించండి మరియు స్క్రూని ముందుగా చేతితో తర్వాత స్క్రూడ్రైవర్తో బిగించండి. తర్వాత సూదిని బిగించండి. క్లాంప్ స్క్రూని ముందుగా చేతితో తర్వాత స్క్రూడ్రైవర్తో బిగించండి.
8వ దశ స్టాండ్ మీద అన్ని కీళ్లకు నూనె వేయండి. కొన్ని నూనె బొట్లను గుడ్డ మీద వేయండి. గుడ్డతో స్టాండ్ మరియు కాలితో తొక్కే భాగాన్ని శుభ్రం చేయండి. నూనె అన్ని భాగాలకు చేరటానికి మిషన్ను తొక్కండి. గుడ్డతో బెడ్ను శుభ్రం చేయండి. 9వ దశ బాండ్ వీల్ బెల్ట్ను బిగించండి. బెల్ట్ను తిరిగి చక్రాలకు బిగించండి. 10వ దశ కుట్టు మిషన్కు దారం వేయండి మరియు సూది ప్రెషర్ ఫుట్ నుంచి మురికి మరియు నూనెను పోగొట్టడానికి ఒక గుడ్డ ముక్క మీద కుట్టండి. దీనితో మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాం. మనం ఏమి నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకుందాం. కుట్టు మిషన్ యొక్క నెలవారీ సంరక్షణ 10 సులభ దశలలో చేయవచ్చు. ఒకటవ దశ బ్రాండ్ వీల్ బెల్ట్ సూది ప్రెషర్ ఫుట్ థ్రోట్ ప్లేట్ సైడ్ ప్లేట్ మరియు ఫ్రంట్ ప్లేట్లను తొలగించండి. రెండవ దశ మిషన్ హెడ్ను హింజెస్ మీద ఉంచండి మరియు షటిల్ తొలగించండి. మూడవ దశ మిషన్ హెడ్ను పట్టకారు మొన ఉన్న పొడవైన సూది మరియు ఒక చిన్న బ్రష్తో శుభ్రం చేయటం ప్రారంభించండి. నాలుగవ దశ కుట్టు మిషన్ను హెడ్ వంచి కుట్టు మిషన్ హెడ్ యొక్క దిగువ ప్రదేశాలను శుభ్రం చేయండి. ఐదవ దశ షటిల్ యొక్క ప్రతి భాగాన్ని విడదీయండి మరియు పట్టకార్ సహాయంతో ప్రతి భాగాన్ని శుభ్రం చేయండి. ఆరవ దశ నూనె మరియు కిరసనాయిలు కలిపి మిషన్ హెడ్ యొక్క తిరిగే భాగాలలో మరియు వివిధ కీళ్లలో నూనె బొట్లు వేయండి. ఏడవ దశ మిషన్ హెడ్ నుంచి మీరు తొలగించిన భాగాలన్నింటినీ బిగించండి. ఎనిమిదవ దశ స్టాండ్ మీద అన్ని కీళ్లకు నూనె వేయండి. 9వ దశ బాండ్ వీల్ బెల్ట్ బిగించండి. 10వ దశ కుట్టు మిషన్కు దారం వేయండి మరియు సూది ప్రెషర్ ఫుట్ నుంచి మురికి మరియు నూనెను పోగొట్టడానికి ఒక గుడ్డ ముక్క మీద కుట్టండి. ఇప్పుడు మీరు ట్రెడల్ కుట్టు మిషన్ శుభ్రం చేయటం మరియు నూనె వేయటం నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఈ పనిని తప్పకుండా నెలకొకసారి చేయాలి.